లెక్చర్ బాగానే పిక్తావు కానీ నీలో కూడా భయం ఉంది కదరా. షటప్ ట్రాష్ అన్నవాడిని, నాకు భయం ఏంట్రా? భయం లేకపోతే ఆ తెప్పైన రక్షణ తీసి మళ్ళీ చేయి కింద కట్టుకుంటున్నావు. అమ్మ సంతోషం కోసమని చెప్పాను కదరా. ఇది నా చేతికి కనిపించకపోతే అమ్మ టెన్షన్ పడిపోతుంది. అమ్మ విశ్వాసం అమ్మది, వ్యతిరేకించి బాధ పెట్టడం నాకిష్టం లేదు. సైన్స్ పరంగా నాకు అన్ని విషయాలు తెలుసు. తనకి వివరించి తనలో ఒక మార్పు తెచ్చేంత వరకు ఇది తప్పదురా. ఇంతకీ సార్ ఎందుకు రమ్మన్నట్టు? బుర్ర తినడానికి. అదిగో పున్నాగా వచ్చేసింది. నా బిడ్డకు పేరు పెట్టి నీ చేతుల మీదుగా ఉయ్యాల్లో వేయి పున్నాగా. నాగబాల నాగబాల నాగబాల. ఏం పేరు పెట్టావమ్మా? నాగబాల పిన్ని. నాగబాల, ఎంత మంచి పేరు పెట్టావమ్మా. నా బిడ్డను ఉయ్యాల్లో వేయి పున్నాగా. నాగబాల పేరు నచ్చిందా అమ్మా? ఓ నీ వయసులో ఉన్నప్పుడు నేను నీలాగే అంతా ట్రాష్ అనేవాణ్ణి. ఇలాగే వాదించాను. శాస్త్రాలు సాంప్రదాయాలు అంతా అభూత కల్పన అన్నాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,